చందమామ కథ శోక కారణం. ఒక గ్రామంలో రాజహంసుడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరూ లేరు. తండ్రి సంపాదించినదంతా విచ్చలవిడిగా ఖర్చు చేసి బికారి అయిపోయాక పశ్చాత్తాపం చెంది ఎక్కడైనా పోయి ఏదో విధంగా ధనం సంపాదించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుదామని నిశ్చయించుకొని ఇల్లు విడిచి బయలుదేరాడు. అతను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక శ్రీమంతుడు అటుగా వచ్చాడు. ఆయన మంచి బట్టలు, మేలైన తలపాగా ధరించి ఉన్నాడు. ఆయన రాజహంసుడిని పలకరించి అతని పరిస్థితి తెలుసుకొని, నువ్వు నా వెంట మా ఇంటికి వచ్చేయి, నాతో పాటు ఉండిపో, నిన్ను నా తమ్ముడిలాగా చూసుకుంటాను, నీకు ఏ లోటు జరగదు. అయితే మా ఇంట్లో అందరూ అస్తమానము ఏడుస్తూ ఉంటారు, దానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు అన్నాడు. ఈ ఏర్పాటుకు రాజహంసుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ పెద్ద మనిషి ఇల్లు రాజభవనంలాగా ఉన్నది. రాజహంసుని ఎవరూ సేవకుడిలాగా చూడలేదు. అయితే అందరివి ఏడుపు ముఖాలే. కారణం తెలుసుకోవాలని కుతూహలమైతే కలిగింది కానీ శ్రీమంతుడి మాట గుర్తుకొచ్చి రాజహంసుడు తన కుతూహలాన్ని అంచుకున్నాడు. అస్తమానము ఏడుస్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోయేవారు. ఇంటి యజమాని వారికి ఉత్తరక్రియలు చేయించేవారు. ఒకనాడు ఆయన రాజహంసుడితో, నేను తీర్థయాత్రకు పోతున్నాను, తిరిగి వస్తానో రానో, అందుచేత నువ్వే ఈ ఇంటికి యజమానిగా ఉండు అన్నాడు. ఈ ఇంట్లో అందరూ ఎందుకు ఏడుస్తూ ఉంటారో ఇప్పుడైనా చెప్తారా అని రాజహంసుడు అడిగాడు. చెప్పను, వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకున్నందువల్ల నీకేమీ లాభం ఉండదు. మరో విషయం, ఈ భవనానికి తూర్పు వాకిలి ఎన్నడూ తెరవకు, అది తెరిచి అవతలికి వెళ్ళావంటే పశ్చాత్తాపానికి గురికాగలవు అన్నాడు యజమాని. ఇలా హెచ్చరించి ఆయన తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాక ఒకనాడు రాజహంసుడికి ఆ తూర్పు ద్వారం తెరవాలని కుతూహలం కలిగింది. ఆ వాకిలి తెరిస్తే ఒక గది, అందులో ఒక సొరంగ ద్వారము కనిపించాయి. అతడు ఆ సొరంగం గుండా నడిచి వెళ్ళి సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఒక బ్రహ్మాండమైన పక్షి లేచి వచ్చి రాజహంసుని తన కాళ్లతో పట్టుకొని సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళి ఒక నిర్జన ద్వీపంలో అతన్ని దించి ఎటో ఎగిరిపోయింది. రాజహంసుడు ఏదన్నా ఓడ వచ్చి తన్ని రక్షిస్తుందేమో అని సముద్ర తీరాన నిలబడి చూస్తూ ఉండగా కొంతసేపటికి అటుగా ఒక ఓడ రానే వచ్చింది. దాన్ని నడిపేవారంతా స్త్రీలే. వాళ్ళు అతన్ని తమ ఓడలో ఎక్కించుకొని ఏదో దేశానికి తీసుకుపోయారు. ఓడ సరంగుగా ఉండిన స్త్రీ అతన్ని రాజభవనానికి తీసుకొని పోయి, నేను ఈ దేశానికి రాణిని, నేను తగిన వరుణ్ణి వెతుకుతూ నీకోసమే వచ్చాను, నువ్వు నన్ను పెళ్లాడి ఈ దేశానికి రాజువై పాలించు అన్నది. అంతకన్నానా అని రాజహంసుడు ఆమెను పెళ్లాడి సుఖంగా అక్కడే ఉండిపోయాడు. ఒకనాడు అతను తన భార్యతో రాజభవనమంతా కళ్ళే తిరుగుతూ ఒక మూసి ఉన్న ద్వారం వద్దకు వచ్చి, ఈ గదిలో ఏమున్నది అని అడిగాడు. అందులో ఏమున్నదో ఎవరికీ తెలియదు, ఆ తలుపు తెరవరాదని పెద్దల ఆజ్ఞ అన్నది రాణి. అయితే రాజహంసుడు రాణికి తెలియకుండా ఒకనాడు ఆ తలుపు తెరిచాడు. లోపల సొరంగమే ఉన్నది. ఆ సొరంగం గుండా వెళ్ళగా సముద్ర తీరం వచ్చింది. అతను సముద్ర తీరంలో అడుగు పెడుతుండగానే ఒక బ్రహ్మాండమైన పక్షి అతన్ని ఎత్తుకొని ఎగిరిపోయి మొదట ఉండిన భవనానికి చేర్చింది. అతను తన రాణిని తలుచుకొని ఏడవసాగాడు. ఆ భవనంలో ఉన్న వారంతా ఎందుకు ఏడుస్తున్నారో అతనికి అప్పుడు అర్థమైంది. తీర్థయాత్రలకు వెళ్ళిన యజమాని తిరిగి వచ్చి రాజహంసుడిలో మార్పును గమనించి, నువ్వు మిగిలిన వాళ్ళలో చేరిపోయావా, నీ మంచి నీకే తెలియలేదు, ఏం చేస్తాం, అనుభవించు అన్నాడు. కథ సమాప్తం.